श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। राजमहेंद्री पार्लिमेंट सभ्युలు భారత్ గారికి స్వాగతం। మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు అలాగే రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు జ్యోతి ప్రజ్వాలనాన్ని నిర్వహిస్తున్నారు। ఈ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి స్మృత్యర్థం పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తి మనకందరికీ అందాలి అనే కోరికతో నిర్వహించుకుంటా ఉన్నాం కావాలని 1952 అక్టోబర్ 19 దీక్ష కొనసాగి హృదయపూర్వకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను। మనకందరికీ కూడా తెలుసు, గత కొద్ది సంవత్సరాల క్రితం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, అప్పుడున్నటువంటి ఆ నాయకుల రెండు నాలుగుల ధోరణి కానీ ద్వంద్వ వైఖరి వల్ల కానివ్వండి, మన రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోవటం మాత్రమే కాకుండా మనమందరం కూడా ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని కూడా మనం కోల్పోయాం। సరే, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి। జరిగిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా
ఎంతో మనోధైర్యంతో సరే జరిగిపోయాయి. అది అక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు జరిగిందో, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల జరిగిందో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకుల స్వార్థ రాజకీయాల వల్ల జరిగిందో, ఏదైతే జరిగిపోయింది మళ్ళీ మనం అందరం కూడా కులాల మతాల రహితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకమత్యంగా ముందుకు వెళ్తూ రాజకీయాలకు అతీతంగా కూడా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుందాం అన్న ఆలోచనతో మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ఏదో అనుభవం ఉంది, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో అప్పుడు కొంతమంది నాయకులను ఎన్నుకుంటే మరి ఆ నాయకులందరూ కూడా ఏం చేశారో మనకందరికీ కూడా తెలుసు. ఒక రాజధాని నిర్మాణం చేయలేకపోయారు, ఒక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయలేకపోయారు, అసలు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి అనే మాటనే పక్కన పెట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి పోకం చేశారో మనం చూసాం. ఆ తర్వాత ప్రజలందరూ కూడా మరి ఆలోచన చేసి దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనంత మెజారిటీని మరి 6 కోట్ల మంది ఆంధ్రులు ఇక్కడ ఏకగ్రీవంగా మనందరి ప్రియతమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అడుగులు ముందుకు వేయడానికి వారందరూ కూడా సహకరించారు. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ముసుగులో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా మేము పక్కన పెట్టొచ్చు, ప్రజలను కూడా ఆ విధంగా మభ్య పెట్టొచ్చు అన్న ఆలోచన చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చాలి. అది కరోనా మహమ్మారి కాదు, ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలన్న ఒక పవిత్రమైనటువంటి ఒక ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని కూడా ఏ విధంగా అమలు చేశారో, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఖాళీ ఖజానాను అప్పచెప్పినా కూడా అప్పులతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా కూడా దాన్ని అత్యంత సమర్థవంతంగా ఒకవైపు ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధికి ఒక 15-16 రోజుల పాటు ఇక్కడ మన ఫస్ట్ సిహెచ్ బాలు ట్రిపుల్ మణిపూర్ ఈసీ గ్రూప్ లో సీట్ వచ్చిందండి. అట్లాగే రాజమండ్రి ఎంపీ గారికి, అలాగే